కొన్ని నెలలు గడుస్తున్న కొద్దీ నేనే డిపార్ట్మెంటల్ని పర్సనల్గా పిలిచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ కొంచెం ముందుకెళ్ళాను. అలాగే నాయకులతో కూడా ఫస్ట్లో నాకు పరిచయం లేకపోయినా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని నేను మండలానికి వెళ్ళి లేదా గ్రామానికి వెళ్ళి కలుస్తున్నప్పుడు గ్రామ నాయకులు ఎవరు, మండల నాయకులు ఎవరు, సీనియర్ నాయకులు ఎవరు అంటూ తెలుసుకుంటూ నేను రాజకీయాల్లో ముందుకెళ్తూ ఉన్నాను. అలాగే మా నాన్నగారు చెప్పింది అంటే పెత్తనం ఆయన చేస్తూ నేను ఖాళీగా కూర్చోన్నాం అన్నది ఖచ్చితంగా అది అసత్యమే. ఎందుకంటే నేను ఎక్కడో నాకు దగ్గరగా చెన్నై సిటీ ఉంది, లేకపోతే ఇటువైపు నాకు తిరుపతి ఉంది, అటువైపు నాకు నెల్లూరు ఉంది. ఎక్కడా నేను నివాసం ఉండట్లేదు. నియోజకవర్గంలోనే ఉంటూ అందరినీ నాయకుల్ని తెలుసుకోవాలి, లేకపోతే ఇక్కడ కార్యకర్తల సమస్యలు కానీ లేదా ప్రజల సమస్యలు కానీ నియోజకవర్గంలోనే ఉంటేనే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను నియోజకవర్గంలోనే ఉంటున్నాను. సూలూరుపేట మనకు హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడే ఉంటూ ఇక్కడే పిల్లల్ని చదివించుకుంటూ నేను ప్రతిరోజు నాయకులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఏ నాయకుడు ఒక చిన్న కార్యక్రమానికి పిలిచినా, పెద్ద కార్యక్రమానికి పిలిచినా, లేదా మ్యారేజెస్ అయినా, డెత్ అయినా, ఏ దానికైనా సరే నేను అక్కడికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ ఆఖరికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్టార్ట్ చేయకముందే గుడ్ మార్నింగ్ సూలూరుపేట అనే కార్యక్రమాన్ని నేను ఎంచుకొని, ఎందుకంటే గతంలో కూడా నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఫాదర్ మీద డిపెండ్ అయి ఉందని, లేకపోతే ఫాదర్ చేస్తుంటే ఈవిడ ఖాళీ కూర్చోన్నారని ఇలాంటివన్నీ ప్రచారాలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపాలి, నేను స్వతహాగా ముందుకు వెళ్తున్నానని ప్రజలకు తెలియడానికే